సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ ఉన్నాయా? అన్నా లేవన్నా 2 రోజుల తర్వాత వస్తుంది. ఓకే బ్రదర్, మళ్ళీ వస్తాం. హలో బ్రదర్, నా దగ్గర మొబైల్ ఉంది, తీసుకుంటారా? నిన్ను షాప్ దగ్గర చూశాను. థ్యాంక్స్ రా. మొబైల్ కావాలనే వెతుకుతున్నా. ఏది చూపించు. ఎందుకు అమ్మాలనుకుంటున్నావు? నాకు డబ్బులు అవసరం ఉంది, అందుకే అమ్మాలనుకుంటున్నా. హలో బాస్, ఒక ఫోటో. ఓకే బాస్, థ్యాంక్స్. హాయ్రా మామ. హాయ్రా. ఏంట్రా ఇంత ఉదయం వచ్చావు? అయినా నైట్ నుంచి నీ మొబైల్ ట్రై చేస్తే కలవట్లేదు. నిన్నటి నుంచి నా మొబైల్ కనబడట్లేదురా. ఎలారా, నీ షార్ట్ ఫిల్మ్స్ అందులో ఉన్నాయి కదా? వెతికాను కానీ కనబడట్లేదురా. ఎలా కనుక్కుంటావురా? నా మొబైల్ ట్రాకర్లో నీ నెంబర్ పెట్టానురా. నీ సెల్లుకు ఆ మెసేజ్ వస్తుంది, అందుకే వచ్చాను. వెళ్తూ మాట్లాడడం పదరా. నంబర్ మెసేజ్ వచ్చింది చూడరా. నెంబర్ ఫోన్ చేసి చూద్దామా? అడ్రస్ ఎలా కనుక్కుంటావురా? నువ్వు ఎలాగో డెలివరీ కంపెనీలో పనిచేస్తావుగా, ఆ విధంగా కనుక్కుందాం. ట్రై చేయి. రింగ్ అయితే మాట్లాడతా. నువ్వే మాట్లాడు. హలో సార్, మేము టెలిపై కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీరు మొబైల్ ఆర్డర్ చేశారు కదా, మీ అడ్రస్ చెప్పండి. లేదు, మేమేమి ఆర్డర్ చేయలేదు. సార్, మీ అడ్రస్ చెప్తారా? మా దగ్గర ఉన్న అడ్రస్తో మ్యాచ్ అవుతుంది, చూస్తాం. అమ్మచింత 13-42 BC కాలనీ. సారీ, ఈ అడ్రస్కి మ్యాచ్ కాలేదు, మేమే రాంగ్ నెంబర్ కాల్ చేసాం. హలో బ్రదర్. బ్రదర్, ఈ మొబైల్ నాదే. ఒక రోడ్డు పైన ఒక అబ్బాయి అమ్మాడు. ఎవరు? ఇదిగో చూడండి. మన ఫ్రెండేరా. అవును కదరా. వాడు ఎందుకు అమ్మాడో అడుగుతుందారా. బ్రదర్, ఒక నిమిషం రండి. అరే, మీకోసమే వెయిట్ చేస్తాను. సెల్ అమ్మామంట. ఎందుకురా? ఎగ్జామ్ ఫీజు కట్టడానికి రా. మా నాన్న డబ్బులు ఇస్తే ఎక్కడో పడిపోయారా. అడిగింటి ఇస్తుంటే కదరా. ఎంత పని చేశావురా? నాకేం తోచలేదురా, అందుకే నీ మొబైల్ అమ్మాను. నాతో చెప్పింటే ఇస్తుంటే కదరా. ఓకేరా, సారీ. పర్వాలేదురా బ్రదర్, మీ డబ్బులు మీకు ఇస్తాం, మా మొబైల్ మాకు ఇచ్చేయండి. ఓకే, వెళ్దాం పదరా. చాలా మంది ఎంతో ఇష్టంగా తీసుకున్న మొబైల్స్ కనపడకుండా పోతే దొరకడం చాలా కష్టం, కానీ మొబైల్ ట్రాకర్ ద్వారా తిరిగి పొందవచ్చు అనే మా చిన్ని ప్రయత్నం.